బాయ్ అందరికీ రామ్ రామ్. మనమైతే ఫ్రెష్ అప్ అయిపోయి పక్క ఊరికి అయితే వెళ్తున్నాం. పక్క ఊరికి ఎందుకంటే మా ఊర్లో టిఫిన్ దొరకదు. టిఫిన్ కోసం అక్కడికైతే వెళ్తున్నాం. టిఫిన్ షాప్కి వెళ్ళిపోయి టిఫిన్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి తినేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మా ఊరిలో జాతర ఉంది, జాతర కాడికి అయితే వెళ్తున్నాం. టెంపుల్ అయితే కొండపైన ఉంటుంది, అందుకే ఇంకా కొండపైకి అయితే ఎక్కుతున్నాము. ఇంకా ఫుల్ రష్ అవుతుంది పైనకి వెళ్ళాక దేవుని దగ్గర. ఇదంతా మా ఊరు, కింద ఇల్లులు కనిపిస్తున్నాయి కదా, అదంతా మా ఊరు అన్నమాట. ఇంకా దర్శనం అయితే అయిపోయింది. ఇంకా అలా 2-3 ఫోటోలు అయితే దిగేసి కిందికి అయితే వెళ్తున్నాం. కొరకాయలు కొట్టినాం, పోతున్నాం. ఇంటికి అయితే పోతున్నాం, ఇక కిందికి దిగాలి. ఇంకా అక్కడ నుంచి ఇంకో టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అక్కడ కూడా సేమ్ ఒకటే రోజు జాతర అయితే జరుగుతుంది. ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళి కొబ్బరికాయలు అయితే కొట్టి దర్శనం అయితే చేసుకొని జాతర అంతా తిరిగి ఇంటికి అయితే వెళ్ళిపోయాం. ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిసేపు పడుకొని లేచిన తర్వాత ఇంకా మా ఊర్లో జాతర అప్పుడు ఎడ్ల పందాలు అయితే జరుగుతాయి. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాం. ఎడ్లకి బాట చూపిస్తారు. బాట బాట బాటరా బాట 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 అంటే తొవ్వ. ఇది దీన్ని తొవ్వ అన్నారు, ఎడ్ల చూపిస్తారు అని బాట అంటారు. బాట బాటని చూపిస్తారు గైస్ ఎడ్లకి. ఇంకా ఎడ్ల పందాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి, చూడండి. మన యాత్రి ఇంకా ఎడ్ల పందాలు అయితే అయిపోయినాయి. ఇంకా అలా ఫ్రెండ్స్తో టైంపాస్ చేసి మా ఫ్రెండ్ అయితే కరీంనగర్ వెళ్తుందంటే బస్ స్టాప్లో అయితే డ్రాప్ చేయడానికి అయితే వెళ్ళాం. ఇంకా ఆటోలో అయితే టైంపాస్ చేసుకుంటూ బస్ స్టాప్కి అయితే వచ్చాం. ఇంకా ఫ్రెండ్ని బస్సు అయితే ఎక్కించి రిటర్న్ అయితే అయ్యాం. ఆటో అయితే మనదే గాయ్స్. ఇంకా ఆటోలో అయితే టైంపాస్ చేసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయి కొద్దిసేపు అక్కడ టైంపాస్ చేసి ఇంటికి వెళ్ళి తిని పడుకున్నాం. ఈరోజుకి ఇంతే వీడియో.